మన సమాజాన్ని ఉద్ధరిస్తున్న వాళ్ళు, నేను ఉద్ధరిస్తాను భారతదేశాన్ని అని మాట్లాడుతున్నాడు. హూ ద హెల్ ఆర్ యూ? నువ్వు ఉద్ధరించేదేంటి అసలు? నిన్ను నువ్వు ఉద్ధరించుకో ఫస్ట్. భారతదేశాన్ని నేను ఉద్ధరిస్తాను, ఉద్ధరిస్తూనే ఉంటానంట. ఏం ఉద్ధరించావు ఇప్పటి వరకు? నీ వల్ల భారతదేశానికి జరిగిన ఒక మంచి ఏంటి? భారతదేశం వల్ల నీకు మంచి జరిగింది, తెలుగు అభిమానుల వల్ల నీకు మంచి జరిగింది, నీ కుటుంబం బాగుపడింది, అన్ని దేశాలు నువ్వు తిరుగుతున్నావు అంటే డబ్బులన్నీ వస్తున్నాయి. నీ దగ్గరే అప్పటికే కోట్లు లేవు కదా. యు ఆర్ జస్ట్ ఏ రోడ్ సైడ్ గై. నువ్వు నార్మల్ యు ఆర్ జస్ట్ ఏ కామనర్. ఆ టైంలో యు ఆర్ నథింగ్. నిన్ను తెలుగు ప్రజలు అభిమానించబట్టే నువ్వు ఆ స్థాయికి వెళ్ళావు. 120 దేశాలు తిరిగాను, 150 దేశాలు తిరిగాను. ఎందుకు ఇవన్నీ? ఎలా తిరిగావు? నీకేమన్నా కోట్లు ఉన్నాయా ఒకప్పుడు? లేవు కదా. మీ తల్లిని తండ్రిని అక్కడి వరకు నువ్వు తీసుకెళ్ళగలిగావంటే ఎలా? మన భారతదేశంలో వాళ్ళ వల్లే కదా, మన తెలుగు ప్రజలే ముఖ్యంగా. భారతదేశం మొత్తం కూడా నీ వీడియోలు ఎవరు చూడరు. అక్కడ నీకు హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, వేరే భాషలు ఏవి రావు. నువ్వు మాట్లాడే తెలుగులోనే, అది కూడా సగం బూతులే. అవన్నీ భరించేది మన తెలుగు వాళ్ళే. వాళ్ళు ఆ స్థాయి వరకు నేను తీసుకెళ్లారు. నువ్వు మమ్మల్ని ఉద్ధరించేదేంటి? నువ్వు మన దేశాన్ని ఏం ఉద్ధరించావు? నిజంగా మన దేశం మీద ప్రేమ ఉంటే, ఇదిగో నేను ఇన్ని కోట్లు సంపాదించారు కదా మీ వల్ల, అందుకని నేను మీకు ఏదో ఒకటి చేస్తానని చెప్పేసి వచ్చి మన దేశానికి వచ్చి ఇక్కడ ఏదైనా చెయ్యి, మన దేశానికి రా, మన దేశంలో ఏదైనా ఒక ట్రస్ట్ పెట్టు, 10 మందికి చదివించు, లేదంటే 4 ఉద్యోగ అవకాశాలు, ఏదన్నా వ్యాపారం పెట్టు. అంతే తప్ప విదేశాల్లో కూర్చొని సోది మాటలు చెప్పి నేను ఉద్ధరిస్తానంటే, మాకు దానికి కూడా ఇక్కడ చాలామంది ఉన్నారు. ప్రత్యేకంగా నువ్వు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. సో మీ అభిప్రాయాలను కూడా ఈ విషయంలో మాతో షేర్ చేయండి. ద ఓన్లీ థింగ్ ఈజ్, నేను వేరే దేశంలో ఉన్నాను కాబట్టి నన్ను ఎవరు ఏం చేయలేరన్న ధీమాగా అనిపిస్తుంది. అంతకు మించి ఇంకేం కనిపించడం లేదు. ఇంకా పొగరైతే తగ్గలేదు. సో మీ అభిప్రాయాలను ఈ విషయంలో మాతో కామెంట్ చేయండి, షేర్ చేసుకోండి. కొంతమంది కామెంట్ చేస్తున్నారు. కుశాంత్ కామెంట్ చేస్తున్నారు, అన్సబ్స్క్రైబ్ ఫస్ట్ దెన్ స్టాప్ టు వ్యూస్ యాజ్ వెల్ అంటూ చెప్తున్నారు. అలాగే ఇండియా డెవలప్మెంట్ అవుతూ ఉంది, డెవలప్డ్ కంట్రీ కాదని ఏదో సమ్ కామెంట్ చేశారు. నాకు అది క్లియర్గా అర్థం కావడం లేదు. ఎనీవే, కొంతమంది కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. బుజ్జి కామెంట్ చేస్తున్నారు, ఎస్ వాళ్ళు ఫ్యూచర్ గురించి ముందు అడుగు వేస్తున్నారు, అదర్ కంట్రీ ఓన్లీ, ఇండియా మతం అంటూ చేస్తారు. ఇండియా ఆల్వేస్ డెవలపింగ్ కంట్రీ, నాట్ డెవలప్డ్ కంట్రీ. వీఆర్ ఇన్ టాప్ 5 నౌ. ఆ విషయం మర్చిపోవద్దు. రెండోది, మన దగ్గర మతం అని కొట్టుకుంటున్నారు, కులం అని కొట్టుకుంటున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏ దేశంలో లేదు. సరే, సో కాల్డ్ డెవలప్డ్ కంట్రీ అమెరికా తీసుకుందాం, వాళ్ళు రంగు గురించి కొట్టుకొని చచ్చిపోతున్నారు కదా. బ్లాక్ అండ్ వైట్ మధ్యలో ఎంత పెద్ద గొడవలు జరుగుతున్నాయో మనకు తెలీదా? బ్లాక్ పీపుల్ని కనీసం ఇప్పటికీ ఎంత భయంకరమైన డిస్క్రిమినేషన్ అక్కడ ఉందో మీకు తెలీదా? కాళ్ళ కింద తొక్కి పెట్టి కాల్చి ప్రాణాలు తీస్తున్నారు వాళ్ళని. బ్లాక్ పీపుల్ అంటే ఇప్పటికీ దూరం పెడుతున్నారు. ఏ సోకాల్డ్ డెవలప్డ్ కంట్రీ కదా, మరి వాళ్ళకి ఎందుకు ఉంది డిస్క్రిమినేషన్? ఎక్కడ లేదు, ఏ దేశంలో లేదు. ఎనీ కంట్రీ దెర్ ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం. ప్రజలు 100 మంది ఉన్న చోట ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది భయ్, లేకుండా ఎందుకు ఉంటుంది? కాలర్ ఉన్నారు, ఏడుకొండలు మనతో జాయిన్ అవుతున్నారు. ఏడుకొండలు గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. ఈ అన్వేష్ గారు ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నారంటే అది మాత్రం మన హిందూ ధర్మానికి సనాతన తీవ్ర ఇబ్బందికరంగా ఉంటుందండి. ఇది సనాతన ధర్మానికి అర్థం పట్టేలా నేర్పించింది మన భారతదేశం. అసలు అతను భారతదేశం చిత్రపటం పూర్తిగా ఎట్టుంటుందో కూడా తెలియదు అతనికి. అతను ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం అనేది చాలా బాధాకరం. అతనికి సపోర్ట్ గా మరికొందరు రావడము. ఏం చేయాలంటారు ఈ విషయంలో ఏం చేయాలంటారు? మీ అభిప్రాయం ఏంటి ఈ విషయంలో? ప్రతి భారతీయుడు ముందుకు వచ్చి అతని మీద కంప్లైంట్ అనేది ప్రతి చోట రైట్ చేయాలండి. కదండి, అతను తిరిగేది ప్రపంచ దేశాలు మొత్తం భారతదేశ పాస్పోర్ట్ మీద తిరుగుతున్నారు, కానీ భారతదేశం మీద ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా ఇబ్బందికరం అండి. అతను ముందు ఆ పాస్పోర్ట్ రద్దు చేయాలని నేను కోరుకుంటున్నానండి. అతను రద్దు చేయాలంటే ప్రతి ఒక్కరు అతని మీద కంప్లైంట్ ఇవ్వాలండి.
ఓకే ఓకే రైట్, థ్యాంక్ యూ ఏడుకొండల గారు కాల్ చేసినందుకు. సో అతని పాస్పోర్ట్ అసలు ముందు రద్దు చేసి పడేస్తే అప్పుడు దారిలోకి వస్తాడు. వేరే దేశాల్లో కూర్చొని పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. కంప్లైంట్స్ ఇస్తే ఇవన్నీ జరుగుతాయని చెప్పి అంటున్నారు. చాలామంది ఇప్పటికే కంప్లైంట్స్ ఇస్తున్నారు అతని మీద, చాలామంది యాక్షన్ తీసుకోవాలని అడుగుతున్నారు. చాలా సీరియస్గా ఉంది సిచ్యువేషన్. సో మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోవచ్చు, కాల్ చేయొచ్చు, కామెంట్ చేయొచ్చు ఈ విషయంలో. అండ్ భారతదేశంలోనే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఇంతకుముందు చెప్తున్నాం. ఒకరు కామెంట్ కూడా చేశారు, భారతదేశంలో కులాలతో ఉన్నాయి, మతాలు ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు, డెవలపింగ్ కంట్రీ అని మాట్లాడుతున్నారు. we faced